హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా కన్నమ్మ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చిన మా రిలేటివ్స్ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆల్మోస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. కొంతమంది మాత్రం కొన్ని పనుల వల్ల మిస్ అయ్యారన్నమాట. మరి మా కన్నమ్మ బర్త్డేకి వచ్చి బ్లెస్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ బర్త్డే పార్టీ వచ్చేసి మేము మియాపూర్లో ఉన్న కేజీఎఫ్ బ్యాంకెట్ హాల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బ్యాంకెట్ హాల్ కానీ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రెస్టారెంట్లో ఫొటోస్ తీయడానికైతే మంచి మంచి థీమ్స్ ఉన్నాయండి. సో దట్ మేమైతే ఎర్లీగా వెళ్ళి ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరేమైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ బ్యాంకెట్ హాల్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా బాగుందండి. ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. మరి మా రిలేటివ్స్ అందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము దిగామన్నాం కదా ఫొటోస్ అయితే, అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. థీమ్స్ కూడా చూడండి, మీకే నచ్చుతాయి. మనకి ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మా కన్నమ్మని కూడా చాలా మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. మేము కూడా అస్సలు అనుకోలేదు. నేను ఇంకా హస్బెండ్ అయితే చాలా బాగా ఫొటోస్ దిగాము. చాలా బాగా వచ్చాయి. హ్యాపీ అనిపించిందండి. So high, feet on the ground, but I still get by. The rules were made for someone else to try, but not me, not me. They said slow down, son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అన్నయ్య ఇంకా మా కోడళ్ళు అన్నమాట. సో మేము ఫోటోషూట్ అయిపోగానే ఇంకా ఫ్యామిలీతో ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాము. ఆ తర్వాత కేక్ కట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మమ్మీ డాడీ ఇంకా అన్నయ్య అన్నమాట. వదిన అయితే రాలేదు. అప్పుడు మా కోడలికి 3 months అన్నమాట. సో చిన్న బేబీ అని చెప్పేసి వదిన అయితే బర్త్డే ఫంక్షన్కి రాలేదు. ఇంకా అన్నయ్య ఒక్కడే వచ్చాడు. ఇలా మమ్మీ డాడీ పిల్లలతో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ చిన్న మామయ్య ఇంకా మా మరిది వాళ్ళు. మా అత్తమ్మ మామయ్య అయితే బర్త్డేకి రాలేదన్నమాట. సో అప్పుడు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే అందుకోసమే రాలేదు. ఇంకా ఇక్కడ డాడీ ఇంకా చిన్న మామయ్య అయితే ఫొటోస్ అయితే దిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెల్లి ఇంకా మరిది వాళ్ళ బాబు, ఆ తర్వాత బాబాయ్ వాళ్ళ అబ్బాయి మున్న. పిన్ని బాబాయ్ మిస్ అయ్యారు బర్త్డేకి, కానీ మొన్న ఇక్కడ హైదరాబాద్లో ఉండే. సో అందుకోసమే ఇంకా టైంకి అయితే వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క అంటే మా మేనత్త వాళ్ళ కూతురు. అక్క అందరితో బాగా కలిసిపోయి ఉంటుంది. తెలంగాణలో ఏంటంటే ఆడపడుచును అక్క అని పిలుస్తారు కదా. సో మా మేనత్తను మమ్మీ అక్క అని పిలవడం వల్ల మాకు మా మేనత్తను అక్క, ఇంకా మేనత్త కూతుర్ని కూడా అక్క అని పిలవడమే అలవాటు అయ్యిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు చైతు, పిన్ని వాళ్ళ బాబు.
కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇలా కన్నమ్మను కార్లో స్టేజ్ దగ్గరికి కేక్ కటింగ్ అప్పుడైతే ఇలా తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది మా చిన్నమామయ్య ఇంకా మా బావ బ్లూ కలర్ షర్ట్లో ఉంది మా బావ అన్నమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కేక్ కటింగ్ టైం అన్నమాట. సో అందరూ కనిష్కకి ప్రిఫరెన్స్ ఇచ్చేవారికి అశు అయితే చాలా ఫీల్ అయిపోయాడు. ఇంకా వాడిని ఎలాగో అలాగా భుజగిస్తూ కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. సో వాడే కట్ చేస్తా అన్నాడు ఫస్ట్, కానీ ఇంకా అలిగి దిగిపోయాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కన్నమ్మ బర్త్డేకి కేక్ కటింగ్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో చేశాము. కన్నమ్మ చూడండి చాలా హ్యాపీగా ఉంది, అసలు అందరినీ చూసి భలే ఎంజాయ్ చేసింది. అసలు ఎలా ఉంటుందో అనుకున్నాము, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా నవ్వుతూ చాలా మంచిగా సపోర్ట్ చేసింది ఫొటోస్కి వీడియోస్కి. కానీ ఇక్కడ వచ్చేసి పిన్ని బాబాయ్, పిన్ని అంటే మమ్మీ వాళ్ళ చెల్లి అన్నమాట. ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు. సో పిన్నికి 2 అబ్బాయిలే. ఇక్కడ వచ్చేసి పెద్దోడు చైతు అండ్ చిన్న తమ్ముడు అయితే రాలేదన్నమాట. సో వర్క్ ఉంది. చిన్నత్తమ్మ చిన్న మామయ్య అండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచు అన్నయ్య అన్నమాట. సో అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ అన్నమాట, పెద్దమ్మ పెద్దనాన్న. ఇప్పుడు వచ్చేసి మా మామయ్య వరంగల్లో ఉంటారు. మమ్మీ సైడ్ నుండి అందరు రాకపోయినా మామయ్యని చూస్తే అందరు వచ్చినంత హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ అన్నమాట. సో తారక సార్ అని వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవతార్ సార్ ఇంకా వాళ్ళ బాబు వచ్చారు. అందరూ మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. నేను గిఫ్ట్స్ కూడా అన్బాక్సింగ్ వీడియో చేశాను, మిస్ అయితే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిను కూడా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అన్నమాట, సాయన్న అని మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అన్నమాట, జిత్తు, నరేంద్ర, రాఘవేంద్ర అన్న. సో మిగతా అందరి నేమ్స్ అయితే గుర్తులేవు, ఏమనుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బీఫామ్ ఫ్రెండ్ అండి ప్రసన్న, ఇంకా నాగరాజ్ వాళ్ళ బాబు. అందరినీ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి హస్బెండ్ వాళ్ళ పాత ఆఫీస్లో ఫ్రెండ్స్ అన్నమాట, రవణ ఇంకా ఈ బ్రో నేమ్ నాకు గుర్తులేదు.
ఏమనుకోవద్దు బ్రో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అశ్వత్ వాళ్ళ ఫ్రెండ్ సహస్ర అండ్ ఫ్యామిలీ. సో అశ్వత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. రోజు ఆఫ్టర్నూన్ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కలుస్తాం కదా, సో అందరం అలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. సో తిను వచ్చేసి వందన అన్నమాట, ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా సహస్ర కూడా అశ్వత్కి చాలా మంచి ఫ్రెండ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళు సుభాష్ని అక్క, ఇంకా బావ, అన్నయ్య, ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న అన్నమాట. సో మా కోసం టైం తీసుకొని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బావ వాళ్ళ కజిన్ అన్నమాట, అన్నయ్య ఇంకా వదిన, వాళ్ళ బాబు గిరీష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఓనర్ అంకుల్, ఇంకా వాళ్ళ పిల్లలు. పాపం పిల్లలు అశ్వత్ని పిలుస్తుండే, కానీ అశ్వత్ అయితే అసలు ఎంతకు రావట్లేడు. ఇంకా ఫైనల్గా వచ్చాడు. అలా అని ఫోటో దిగుతున్నాడా అంటే లేదు, ఇంకా వెళ్ళిపోయాడన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అండి. ఇక్కడ వచ్చేసి చందన ఇంకా అన్నయ్య వాళ్ళ బాబు. చందన అందరితో చాలా బాగా కలిసిపోయి ఉంటుంది, లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లానే బాగా కలిసిపోయి మంచి మాట్లాడుతుందండి. అందరు కూడా చాలా బాగుంటారు అపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి సునీత ఇంకా వాళ్ళ హస్బెండ్ అండి, వీళ్ళు కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు. ఇంకా ఇలా ఈవెంట్స్ అయినప్పుడు అందరూ కలుస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంశన్న ఇంకా వాళ్ళ వైఫ్. సో వీళ్ళంతా కూడా అపార్ట్మెంట్ వాళ్ళేనండి. ఇక్కడ వచ్చేసి అన్నయ్య ఇంకా వదిన అన్నమాట. ఆ తర్వాత ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి. నిజంగా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇలా ఈవెంట్స్ అయినప్పుడు అందరినీ కలవడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో పిలవగానే అందరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దివ్య మేరీ, ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప. ఫ్రెండ్స్ని అయితే ఎక్కువగా పిలవలేదండి, ఎందుకంటే మేము ఫస్ట్ సెలబ్రేషన్స్ జనగాంలో అనుకున్నాము. అక్కడ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆల్ ఆఫ్ సడన్గా హైదరాబాద్లో పెట్టుకున్నాము. సో వెన్యూ డిసైడ్ అవ్వడానికి మాకు కూడా లేట్ అయిపోయింది. అందుకోసమే ఇంకా ఫ్రెండ్స్ని ఎక్కువైతే పిలవలేదండి. సో ఏమనుకోవద్దు పిలవని వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా స్వీటీ ఇంకా ఫ్యామిలీ అన్నమాట. స్వీటీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు ఇంకా నాని. సో నాని అంటే స్వీటీ వాళ్ళ అన్నయ్య అన్నమాట. వీళ్ళంతా కూడా మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బావ అక్క ఇంకా వాళ్ళ పాప. బావ అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అన్నమాట, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అభిలాష్ ఇంకా బిందు వాళ్ళ పాప. అండ్ ఆ తర్వాత హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అండి మహేష్ అన్న, ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ పాప అన్నమాట. ఈ అన్న కూడా మంచిగా కలిసిపోయి ఉంటాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మరిది వాళ్ళు అన్నమాట, అంటే మా కజిన్ సిస్టర్ శైలు వాళ్ళ హస్బెండ్ మహేష్ అన్నమాట, ఇంకా మహేష్ వాళ్ళ తమ్ముడు. సో వీళ్ళు నాకు మరిది అవుతారన్నమాట, ఖమ్మంలో ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, కళ్యాణ్, అరుణ్. సో తిను వచ్చేసి మౌనిక, కళ్యాణ్ వాళ్ళ వైఫ్, నాకు కూడా మంచి ఫ్రెండ్ అండి. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాడు. ఎంతైనా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ పెద్దనాన్న బావ, అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ పేరెంట్స్ అండి. అందరు కూడా దగ్గర రిలేటివ్స్ అండి. ఇంకా నెక్స్ట్ మేము ఇలా ఫ్యామిలీ ఫొటోస్ దిగుదామని చెప్పి అశ్వత్ని దగ్గర తీసుకుంటే అసలు చూడండి ఎలా చేస్తున్నారో. అండ్ ఇప్పుడు వచ్చేసి మా అపార్ట్మెంట్ ఫ్రెండ్ అండి మౌనిక, అచ్యుత్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళ కజిన్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పాత ఆఫీస్ కొలీగ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రమణ అన్న ఇంకా
వాళ్ళ వైఫ్ అండి. చాలా బాగా మాట్లాడతారు. అందరూ కూడా మంచిగా కలిసిపోయి ఉంటారు. కలిసేది ఎప్పుడో ఒకసారైనా, కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడతారు. ఇంకా అందరం కలిసి ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసి వదిన, కిషోర్ అన్నయ్య, ఇంకా వాళ్ళ బాబు అన్నమాట. సో తులసి వదిన చాలా బాగా కలిసిపోయి ఉంటుంది. నాకైతే ఫేవరెట్ అని చెప్పొచ్చు. అంతే అండి, ఇంతటితో ఈ వీడియోలో మా రిలేటివ్స్ అందరూ కూడా కంప్లీట్ అయిపోయారు. ఇంకెవరన్నా మిస్ అయిపోతే ఐఎమ్ వెరీ సారీ అండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న వీడియో మాత్రమే అప్లోడ్ చేశాను. ఇంకెవరన్నా మిస్ అయిపోతే ఐఎమ్ వెరీ సారీ. బర్త్డే ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి రీజన్ మా హస్బెండ్ అండి. మమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని, ఇంకా మంచి బ్యాంకెటాలు, ఫుడ్ కూడా అన్నీ మంచి ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నాడు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్.